ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యాన్ని చేరుకునే దిశలో ఎన్నో సవాళ్లు, ఎన్నో ఒడిదుడుకులు, వాటన్నింటినీ దాటుకుంటూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు వరంగల్ జిల్లా గిర్మాజిపేటకు చెందిన రంజిత్ కుమార్ కంటే కూడా రంజిత్ అండ్ వీల్స్ అంటేనే చాలామందికి పరిచయం. అయితే కరోనా మహమ్మారి ఎందరికో ఎన్నో నేర్పించింది. వాటి నుంచి కరోనా మహమ్మారి రంజిత్ కుమార్ కూడా ఒక చేదు అనుభవాన్ని మిగిల్చింది. అప్పటి నుంచి ఆయన సైక్లింగ్ని ప్రారంభించాడు. అసలు ఏంటి కరోనా ఆయనకి ఏం నేర్పించింది, ఈ సైక్లింగ్ ద్వారా సమాజానికి ఆయన ఏం చెప్దాం అనుకున్నాడు, ఈ సైక్లింగ్లో భాగంగా ఆయన ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి, ఆయన అనుభవాలు ఏంటి పంచుకునేందుకు మనతో పాటు రంజిత్ ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. రంజిత్ కంటే కూడా రంజిత్ ఆన్ వీల్స్ అంటేనే చాలా మందికి పరిచయం. మీరు నా రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రక్తమే నా రిక్షకు పెట్రోల్, నా రక్తం నా ఎనర్జీనే నా సైకిల్కి ఫ్యూయల్ అంటున్నారు. అసలు ఏంటి ఈ సైకిల్ కథ? సో యాక్చువల్గా ఈ 2000 మీరు అన్నారు కదా ఇంతకుముందు కరోనా చాలా మందిని చేంజ్ చేసిందని చెప్పేసి, సో అలాంటిది నా లైఫ్లో కూడా జరిగింది. సో ఏదైతే కరోనా టైంలో నేను సైకిల్ రైడ్ కన్నా ముందు నేను ఒక జాబ్ చేసేవాడిని. సో చేస్తున్న తర్వాత ఈ యొక్క ఫాదర్ అయితే హాస్పిటల్లో పడ్డాడు, ఎంజిఎంలో వరంగల్లో. సో తను పడ్డ తర్వాత అక్కడ ఒక 10 days మేమైతే గడిపినాము. సో మమ్మీకి చెల్లికి కూడా కరోనా వచ్చింది, వాళ్ళ ఇంట్లో ఉన్నారు. సో ఫాదర్కి కొంచెం కరోనా వచ్చింది, కొంచెం సీరియస్ కండిషన్లో ఉన్నారని చెప్పేసి వరంగల్లోని ఎంజిఎం హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామందిని నేనైతే గమనించడం జరిగింది. ఒంటరిగా ఉన్నారు అండ్ వాళ్ళ గురించి వాళ్ళతో కూర్చొని నేను ఫార్మసిస్ట్ అవ్వడం వల్ల వాళ్ళకి నేను మెడిసిన్ ఇవ్వడమే కానీ, ఏమైనా ఫుడ్ కావాలంటే బయటికి వెళ్ళి తీసుకురావడమే కానీ, ఎందుకంటే కరోనా పేషెంట్ బయటికి వెళ్ళలేరు. సో అట్లా బయటికి వెళ్ళి తీసుకురావడమే కానీ, లేకుంటే ఇంకేమైనా లైక్ అవసరం వేడి నీళ్ళ కోసం అని చెప్పేసి అక్కడే ఒక బాయిల్ చేసి వాళ్ళకి వాటర్ ఇవ్వడం కానీ చేసి, సో వాళ్ళకి దగ్గరైన సమయంలో వాళ్ళతో కూర్చుంటోని మా డాడీతో సహా వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తూ వాళ్ళతో కూర్చున్నప్పుడు వాళ్ళు చెప్పిన విశేషాలు ఏంటి అని అంటే, సో చాలామంది ఒక 30, 40, 50, 60 సంవత్సరాల వ్యక్తులు ఉన్నారు అందులో. సో వాళ్ళు 15 ఎక్కడైతే మనము స్టడీ అయిపోద్దో ఒక 20, 25 సంవత్సరాల తర్వాత జాబ్ చేస్తూ ఒక 40, 50 సంవత్సరాల దాకా జాబ్ చేస్తూ కష్టపడుతూ మొత్తం లైఫ్ అంతా కూడా పొద్దు నుండి సాయంత్రం వరకు జాబ్లో, సాయంత్రం ఇంటికి వచ్చేసి అలసిపోయి పడుకోవడంలో జరిగిపోయింది. సో డబ్బులు వచ్చినాయి, లక్షల డబ్బులు వచ్చినాయి, అందరూ కూడా పైసల వెనుక ఉన్నారు. సో సాఫ్ట్వేర్ చేసేవాళ్ళు కొంతమంది ఇప్పుడు ఒకప్పుడు అంటే గట్టిగా ఫిజికల్గా వర్క్ చేసే వాళ్ళం, కానీ ఇప్పుడు అందరూ జస్ట్ కూర్చొని మెంటల్గానే వర్క్ చేస్తున్నారు కదా. సో అదంతా చూసిన తర్వాత వాళ్ళందరూ ఏంటంటే బాగా పనిచేసి డబ్బుల వెనుక పడి ఆ డబ్బులు సంపాదించి లాస్ట్కు డబ్బులతో పాటు రోగాలను కూడా తెచ్చుకోవడం జరిగింది. సో నాకేమనిపించిందంటే ఈ రోగాలు ఇవన్నీ నా ఎండ్ టైంలో నేను కూడా ఇట్లనే హాస్పిటల్ బెడ్ పైనే ఉంటా, ఇట్లనే నార్మల్గా లైఫ్ లీడ్ చేస్తే అని చెప్పేసి అనుకునేవాడిని. కానీ లైక్ ఏం చేయాలనేది తెలియదు. ఒక 10 days తర్వాత మా ఫాదర్ ఎప్పుడైతే చనిపోయిన తర్వాత ఇంకా నాకు అనిపించింది, ఈ 50-60 సంవత్సరాలు కష్టపడి డబ్బులు సంపాదించి రోగాలు సంపాదించి పుట్నాలు బుక్కినట్టు గోళీలు బుక్కి అమ్మ ఇదంతా నా వల్ల కాదు. సో నేను నా లైఫ్లో నా ఎండ్లో నేను బెడ్ మీద ఉండొద్దు, హాస్పిటల్ బెడ్ మీద అని చెప్పేసి ఆలోచించేసి డాడీ చనిపోయిన తర్వాత ఒక డెసిషన్ తీసుకున్నా. ఏంటి అని అంటే ఏదైనా గొప్పగా చేయాలి, ఆ గొప్పగా చేసింది మా నాన్నకు పేరు తేవాలి. ఎందుకంటే తన బాల్యం తన యవ్వనం మొత్తం మా కోసం సాక్రిఫైస్ చేసిన ఫాదర్ కదా. సో ప్రతి ఒక్క ఫాదర్ కూడా ఆ విధంగానే చేస్తూ ఉంటాడు. సో వీళ్ళందరి కోసం ఒకటి ఏదైనా చేయాలి అండ్ సమాజానికి ఒక మంచి మెసేజ్ లాగా ఉండాలి అని చెప్పేసి ఆలోచించేసి అప్పుడు తీసుకున్న డెసిజన్ ఏంటి అని అంటే ఏదైనా ఒక ట్రావెల్ చేద్దాం. సో ట్రావెల్లో మనం చాలా నేర్చుకోవచ్చు. అయితే బైక్ పైన చేయొచ్చు, కార్లో చేయొచ్చు, ఇంకా వేరే వాహనాలలో కూడా చేయొచ్చు. బట్ సైకిల్ పైన చేస్తే ఎప్పుడైతే ఏమవుతుందంటే చాలా ఫిట్గా ఉంటాం అండ్ శ్రమ. ఇప్పుడు నా రక్తమే నా రిక్షకి పెట్రోల్ అన్నట్టు వీటికి ఫ్యూయల్ వేయాల్సిన అవసరం లేదు. నా యొక్క ఫ్యూయల్ ఏంటంటే నా బాడీ ఎప్పటిదాకా రన్ అవుతూ ఉంటుందో, పెడలింగ్ చేస్తూ ఉంటానో ఒక మంచి కార్డియో అవుద్ది అండ్ నాలో ఉన్న ఏదైతే ఎనర్జీ కానీ లైక్ కొవ్వే కానీ ఏదైనా కూడా కరిగి నేను ఒక ఫిట్గా ఉంటా. అప్పుడు సమాజానికి ఏమనే ఒక మెసేజ్ వస్తాయంటే రంజిత్ ఆన్ వీల్స్ అనే ఒకడు 1000 కిలోమీటర్లు సైకిల్ పైన ప్రయాణిస్తున్నాడు, నేనెందుకు ఒక 5-10 కిలోమీటర్ల కోసం సైకిల్ని యూజ్ చేయొద్దు, నేనెందుకు నా చిన్న పనులకు కాలేజ్కి, స్కూల్కి, ఆఫీస్లకి నేను ఎందుకు వాడుకోవద్దు అని చెప్పేసి లైక్ మైండ్లో వస్తుంది అని చెప్పేసి ఒక ఆలోచనతోటి యాక్షన్ ద్వారా చూపెడదామని చెప్పేసి స్టార్ట్ చేసిన సైకిల్ రైడ్ ఇది. సో ఈ యొక్క సైకిల్ రైడ్ వల్ల 1800 మంది సైకిల్స్ నేను చెప్తే అంటే సజెస్ట్ చేసినప్పుడు కొన్నారు. నాకు తెలియకుండా ఇంకా చాలామంది కొన్నారు. చిన్న మార్పు వస్తుంది, చిన్న మార్పే కదా, చిన్నగానే కదా స్టార్ట్ అవుతుంది ఏదైనా కూడా. ఈ పొల్యూషన్కి సొల్యూషన్ బైసైకిల్ అనే ఒక మోటోతోటి రైడ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. మనుషులు డబ్బు వెంట పరిగెడుతున్నారు, కానీ వాళ్ళు సంపాదించుకోవాల్సింది ఆరోగ్యాన్ని అంటున్నారు అంతే. అయితే నిజంగా ఒక 5-10 కిలోమీటర్లు సైక్లింగ్ చేయాలంటేనే చాలా కష్టం. అలాంటిది మీరు రోజుకు 100 కిలోమీటర్ల వరకు సైక్లింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. నిజంగా ఇది సాధ్యమేనా? ఎలా సాధ్యమవుతుంది? ఎలా చేస్తున్నారు?
సో నేను స్టార్టింగ్లో చేసినప్పుడు ఎలా ఉండేది అని అంటే ఒక చాలా లైక్ పెయిన్ఫుల్గా ఉండేది, ఎందుకంటే నాకు సైకిల్ గురించి ఏం తెలియదు. మన చిన్నప్పుడు ఎట్లా అంటే సైకిల్ తీసుకొని స్కూల్కి వెళ్ళడం లేదా కాలేజ్కి వెళ్ళడం వరకు మాత్రమే చేసాం. కానీ ఇప్పుడు ఏంటంటే సైకిల్ అనేది నాకేం తెలియదు, కంప్లీట్గా కొత్త వచ్చిన, కనీసం ఈ గేర్లు మార్చడం తెలియదు, తర్వాత ఈ ఒకవేళ పంచర్ అయితే ఈ వీల్ తీయడం కూడా నాకు తెలియదు అన్నట్టు. అయితే కన్యాకుమారి వెళ్తున్నప్పుడు రాత్రి 2:30కేమో నేను రైడ్ చేస్తున్నా, ఎందుకంటే ఎండాకాలం కాబట్టి 2021 ఏప్రిల్ 5 ప్యూర్ మంచి ఎండాకాలంలో స్టార్ట్ చేసిన. సో ఇంకా పొద్దున్నదాకా చేయడం కష్టమవుతుంది అని చెప్పేసి రాత్రి రైడ్ చేసినప్పుడు పంచర్ అయినప్పుడు ఈ టైర్ ఎట్లా వేయాలి, ఈ ట్యూబ్ ఎట్లా వేయాలి, ఇవన్నీ ఏం తెలియదు నాకు. కానీ మెల్లమెల్లగా నేర్చుకున్నా. అలా రోజుకు 100, 150, 180, 200 కిలోమీటర్లు తొక్కిన రోజులు కూడా ఉన్నాయి అన్నట్టు. అంటే లైక్ నేను చేస్తూ ఉంటే నా బాడీ ఏదైతే ఉన్నదో దానికి అడాప్ట్ చేసుకుంది సైకిల్ని. సో కాబట్టి ఫస్ట్లో కష్టం అనిపించిన, ఆ తర్వాత లైక్ అది నా లైఫ్లో ఒక భాగం లాగా మారిపోయింది. పెద్దగా ఏం కష్టం అనిపించలేదు. ఓకే, ఇప్పటి వరకు ఎన్ని దేశాలలో ఎక్కడెక్కడ సైక్లింగ్ చేశారండి మీరు? ఇప్పటికైతే నేను ఫస్ట్ అయితే ఇండియాలో ఉన్నప్పుడు పక్కన నేపాల్కి అయితే వెళ్ళిన, ఆ తర్వాత శ్రీలంక తర్వాత వియత్నాం, కంబోడియా, థాయిలాండ్, మలేషియా, జపాన్, సౌత్ కొరియా, తైవాన్, మంగోలియా, ఆస్ట్రేలియా, మొత్తం అరౌండ్ 15 కంట్రీస్ అయితే సైకిల్ రైడ్ చేయడం జరిగింది. సో మొదటగా భారతదేశంలో, తర్వాత ఇతర దేశాలకు, ఇప్పుడు ఖండాలు దాటి కూడా వెళ్తున్నారు. అసలు ఎలా అనిపిస్తుంది? అక్కడ మీరు ఏమేం గమనిస్తున్నారు? విదేశాల్లో, ఇతర దేశాల్లో సైక్లింగ్ చేస్తున్నప్పుడు మీరు ఏం గమనించారు, ఏంటి అక్కడికి ఇక్కడికి తేడా ఏంటి కూడా చెప్పండి. యాక్చువల్లీ ఏంటంటే నేను ఇండియాలో రైడ్ చేస్తున్నప్పుడు ఎలా ఉండేది అని అంటే, మామూలుగా మీకు తెలుసు మన వాళ్ళు కొంచెం రెక్లెస్గానే నడుపుతారు. అండ్ లైక్ ఏంటంటే ఇప్పుడు ఇది ఒక సైకిల్ ట్రాక్ అనుకోండి, యాక్చువల్లీ సైకిల్ ట్రాక్లు ఎక్కడ లేవు, ఒక తెల్లటి గీత లోపల నేను రైడ్ చేసేవాడిని. ఒకసారి లారీ ఇట్లా వెళ్తే ఈ సైకిల్ ఇట్లా ఊగేది అన్నట్టు. కొన్నిసార్లు స్లిప్ అయి పడిపోయేలాగా ఉండేది, కొన్నిసార్లు ఇటు స్లిప్ అయి పడిపోతే ఏం కాదు, రోడ్డుకి అవతల, రోడ్డు లోపల పడిపోతే లారీలు నెక్స్ట్ వచ్చేటివి చాలా ఉంటాయి. అంటే ఏంటంటే కొన్నిసార్లు కావాలని ఆకతాయిగా కొంతమంది పక్క నుండే వెళ్ళడం, అండ్ కొంతమంది లైక్ రెస్పెక్ట్ ఇవ్వకపోవడం. ఒకసారి హైదరాబాద్లోనే ఏమైందంటే ఇట్లా మామూలుగా రైడ్ చేసుకుంటూ పోతున్న ఆకతాయిలు మామూలుగా నా ముందు సైక్లిస్ట్ని, అంటే లైక్ చిన్నగా లోకల్ రైడ్లో నెత్తి మీదకి వెళ్ళి ఒకటి కొట్టేసి వెళ్ళిపోయారు. అంటే లైక్ ఏంటనంటే ఎక్కువ శాతం అంటే కామన్ సెన్స్, సివిక్ సెన్స్ అంటే చూసినా అదొక్కటి చాలా వరకు లోపించింది. అండ్ ఇంకొకటి, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మాత్రం ఒకవేళ ఒక సైక్లిస్ట్ వెళ్తున్నాడంటే దగ్గర ఒక అరౌండ్ ఎంత లేదన్నా మళ్ళీ ఒక చిన్న కారు పట్టే అంత దూరం మధ్యలో, అంత దూరంలో వాళ్ళైతే వెళ్ళడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి అక్కడ చూసుకుంటే పీపుల్ హంబుల్. మామూలుగా నేను తిరిగిన ప్లేసెస్లో ఇప్పటివరకు ఒకవేళ నేను ఇండియాలో చూసుకుంటే కర్ణాటక అటు సైడ్ వెళ్ళినప్పుడు నా సైకిల్, నా బట్టలు, నా కెమెరాలు అన్నీ రాబ్ చేసిరు, అంటే దొంగతనం చేసి కిడ్నాప్ చేసేసి తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇస్తే అది తర్వాత విషయం దొరికింది. సో కానీ ఏంటంటే నేను అక్కడ గమనించింది ఏంటంటే, అక్కడ సైకిల్ పెట్టేసి నేను వాష్రూమ్ కానీ లోపలికి కానీ ఎక్కడైనా పెట్రోల్ పంప్ కానీ షాపింగ్ మాల్కి ఈవెన్ పోయినా కూడా కనీసం ఇక్కడ ఉన్న కెమెరా కూడా ఎవరైతే ముట్టలేదు అండ్ ఎవరైతే తీసుకోలేదు. అంటే లైక్ నాది కాదు అన్నప్పుడు నాది కాదన్నట్టే వాళ్ళు ఉండడం జరిగింది. అండ్ ఇంకా నీట్నెస్సే కానీ, ఇప్పుడు చైనా కనుక చూసుకుంటే రోడ్లు పొద్దుగాలనే మామూలుగా మనం ఊడుస్తాము అంతే కదా, వాళ్ళైతే ఒక వాటర్ ట్యాంకర్లు తెచ్చి రోడ్లు మొత్తం కడగడం చూశాను నేను. అండ్ అక్కడ చైనా పోలీసులే కనుక చూసుకుంటే ఒకవేళ ఫుడ్ గిట్లా ఏమైనా అయిపోయింది లైక్ నువ్వు అక్కడ ఒక తోచని స్థితిలో ఉన్నావు అని అంటే వాళ్ళు వచ్చేసి నీకు ఫుడ్డు, వాటరు అలాంటివి కూడా ఇచ్చే ఉన్నాయి. అండ్ ఇంకా మనం చూసుకుంటే ఇండియాలో మీరు చూస్తారు టెర్రరిస్ట్ దాడులు అవి ఇవన్నీ చాలా చూస్తూ ఉంటారు కదా. నేను చూసిన చైనాలో గమనించింది ఏంటంటే, ఒక యాజ్ ఏ ఫారెన్ పాస్పోర్ట్ హోల్డర్గా నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు ఒక హోటల్ ఇవ్వాలంటే కంపల్సరీ 3 స్టార్ హోటలే ఇవ్వాలి. అండ్ అది కూడా విండో సైట్ సీన్ ఉంటుంది కదా, విండో అంటే బయట సిటీ వ్యూ ఉంటుంది కదా, అలాంటి హోటల్ ఇవ్వాలంటే జస్ట్ ఫారెనర్స్ వస్తే వాళ్ళు ఏంటంటే వాళ్ళ కంట్రీ గురించి ఎలా అనుకుంటున్నారు, సిటీ వ్యూ చూపెట్టడము, డెవలప్మెంట్ చూపెట్టడము అండ్ వాళ్ళ యొక్క కేరింగ్. సో అలాంటివి చూసినప్పుడు నాకు అరే మన దేశం ఇంకెంత డెవలప్ అవ్వాలి, సో డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలి, ఇలాంటివన్నీ అనిపిస్తాయి, బాధ అనిపిస్తాయి. ఇప్పుడు మనము మన ఇంట్లో ఇట్లా మొత్తం గరీబీ ఉన్నదనుకోండి, పక్క వాళ్ళని చూసినప్పుడు ఎట్లా అనిపిస్తే మనం కూడా అట్లుంటే బాగుండు కదా అనిపిస్తుంది కదా. సో అట్లా ఎప్పటికీ నేను కంపేర్ చేసుకుంటాను, అరే మన దేశంలో ఎట్లుంటుంది, అట్లుంటుంది, అబ్బాయి ఇవన్నీ డెవలప్ అయితే ఎట్లుంటుంది, అబ్బాయి జనాలు ఇట్లా లేకుంటే ఎట్లుంటుంది అని చెప్పేసి ఇలాంటివి చాలా గమనించి అయితే ఉన్నా. సో ఆ విధంగా ఉంటే బాగుండు అనే థాట్స్ ఎప్పటికీ నా మైండ్లో ఉండేది.
ఓకే, రైట్. ఇప్పుడు సాధారణంగా మనం పక్క ఊరికి వెళ్తేనో లేదా పక్క రాష్ట్రానికి వెళ్తేనో అక్కడ స్టేయింగ్ ఎలా చేయాలి, ఎక్కడ హోటల్లో రూమ్ బుక్ చేసుకోవాలి, లేకపోతే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ ఉండమా, ముందే ఇవన్నీ మాట్లాడుకుంటాం. కానీ మీరు దేశాలు ఖండాలు దాటి వెళ్తున్నారు. అసలు రంజిత్ వెళ్ళేటప్పుడు తన వెంట ఏం తీసుకెళ్తాడు, తను ఎలా బస చేస్తాడు, ఏంటి, ఎలా సర్వైవ్ అవుతాడు అనేది చాలా మందిలో ఉండే ప్రశ్న. ఏం చెప్తారు? సో ఇప్పుడు నా సైకిల్ కనుక మీరు చూసుకుంటే సైకిల్ పైన 7 బ్యాగులు ఉంటాయి. ఫ్రంట్ 2, బ్యాక్ 2, ఈ పైన క్యారియర్ పైన ఒకటి, నా భుజానికి ఒకటి, మళ్ళీ ఇక్కడ ఒకటి, మొత్తం 7 బ్యాగులు అయితే ఉంటాయి. ఈ 7 బ్యాగులలో ఏముంటాయంటే గ్యాసు, రేషన్, టెంటు, స్లీపింగ్ బ్యాగు, మామూలుగా ఇన్ఫ్లేటెడ్ బెడ్, అదేవిధంగా మనం చూసుకుంటే ఏమైనా పంచర్ అయిన కిట్టు, పంచర్ కిట్లు, అదేవిధంగా గ్యాస్ క్యాను, రేషన్ అంటే మీకు తెలుసుగా ఉప్పు, పప్పు, కారం ఏమేమి కావాలో అవన్నీ ఉంటాయి. సైకిల్ పైనే మొత్తం ఒక సెటప్, ఒక 48 కిలోల సెటప్ ఉంటుంది. అండ్ 6 లీటర్ల వాటర్ కూడా ఉంటుంది. ఇవన్నీ మళ్ళీ కెమెరాలు, డ్రోన్లు అండ్ పవర్ బ్యాంకులు, సోలార్ ప్యానెలు, ఛార్జింగ్ కోసం ఇవన్నీ ఉంటాయి. ఇవన్నిటిని తీసుకొని నేనైతే వెళ్ళడం జరుగుతుంది. ఇవన్నీ ఎక్కడైతే ఆగుతానో అక్కడ నేను మామూలుగా హోటల్ అయితే తీసుకొని, ఎందుకంటే హోటల్ అనేది చాలా కాస్ట్లీ కాబట్టి మనకున్న బడ్జెట్లో రోజుకు హోటల్ ఉంటే మాత్రం 4-5 వేలు పోతాయి. సో మన వల్ల కాదు. సో కాబట్టి అందుకని చెప్పేసి ఎక్కడైతే ఒక మంచి ప్లేస్ చూసుకొని ఆ ప్లేస్లో ఎవరైనా ఉంటే పర్మిషన్ అడిగి, ఒకవేళ వైల్డ్ అడవి అట్లయితే పర్మిషన్ అయితే అవసరం లేదు. బట్ చూసుకొని ఆ కంట్రీ యొక్క రూల్స్ చూసుకొని మనం పాటించుకొని ఒక క్యాంప్ వేసుకొని ఆ క్యాంప్లోనే బయటకు ఆ క్యాంప్లో వండుకొని తినేసి అక్కడే బస చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే అండి. సాధారణంగా సైక్లింగ్ అంటే కూడా చాలా ఖర్చుతో కూడుకున్న పని. మీరు మొట్టమొదటిగా ఉన్న సైకిల్ 48,000, కానీ మీరు సైకిల్ కొనడానికి వెళ్ళినప్పుడు మీ దగ్గర 12,000 ఉన్నాయని చెప్పారు. ఏంటండి ఆ స్టోరీ? యాక్చువల్గా ప్రతి ఒక్కరికి ఒకటి ఏంటి ఉంటుందంటే, మన చిన్నప్పుడు, నా చిన్నప్పుడు ఈ 90స్లో ఒక సైకిల్ అంటే 2,000, 3,000 రూపాయలలో వచ్చేది. మా అంటే 2,000, 3,000, 4,000 అది మంచి సైకిల్ అయితే. సో దట్ నేను కూడా అదే మైండ్ సెట్ తోటి ఇప్పటికి ఒక 12,000 ఉంటుంది కావచ్చు సైకిల్ అని చెప్పేసి వెళ్ళాను. నిజంగానే 12,000, 10,000, 7,000, 8,000 సైకిల్ దొరుకుద్ది. కానీ నేను వాళ్ళకి చెప్పిన రిక్వైర్మెంట్స్ ఏంటంటే, నేను ఇట్లా హైదరాబాద్ నుండి కన్యాకుమారి వెళ్దాం అనుకుంటున్నా. సో దానికోసం 1,300 కిలోమీటర్లు అవుతుంది. నేను ఇక్కడ హోటల్లో ఎక్కడో ఉండాలనుకోవట్లేదు. సో కాబట్టి టెంట్ తీసుకెళ్ళాలి, ఛార్జింగ్ల కోసం సోలార్ ప్యానెల్ లాంటివి తీసుకెళ్ళాలి. అదేవిధంగా ఫుడ్ కోసం నేను కొంచెం రేషన్ తీసుకోవాలి, వండుకోవడానికి గిన్నెలు, అదేవిధంగా గ్యాస్, ఇవన్నీ తీసుకొని వెళ్ళాలి. బట్టలు కూడా తీసుకొని వెళ్ళాలి. సైకిల్ పైన బ్యాగులు ఉంటాయి. సో ఇవన్నీ పట్టుకొని వెళ్ళాలి. నాకు ఒక సైకిల్ కావాలి అని అంటే మీరు చెప్పిన వాటితోటి ఆ బడ్జెట్లో మా దగ్గర 48,000 అయితే ఒక సైకిల్ ఉంది, అదే తక్కువ రేటుది అని చెప్పారు. సో అంటే నేను అనుకున్నా, ఏంది 48,000 రూపాయల సైకిల్ అని చెప్పేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి ఆలోచించుకొని ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేస్తే, సరే నీకు వెళ్ళాలని ఉన్నది కదా, వెళ్ళు, నువ్వు ఒకటి చేయాలనుకుంటాను, అది నీ ప్యాషన్ అన్నప్పుడు వెళ్ళు, చూద్దామని చెప్పేసి అని అంటే అప్పుడు మళ్ళీ వచ్చి 48,000 పెట్టి సైకిల్ క్రెడిట్ కార్డ్ తోటి స్వైప్ చేసి మళ్ళీ సైకిల్ తీసుకోవడం జరిగింది. ఓకే అండి. దేశ విదేశాల్లో మీరు తిరుగుతూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడుతూ అక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, అక్కడ జీవన శైలి అవన్నీ కూడా ఇక్కడ వారికి తెలియజేస్తున్నారు. అసలు యూట్యూబ్ ద్వారా మీకు వచ్చే ఇన్కమ్ ఎంత, ఈ ట్రిప్స్ ద్వారా, ఈ సైక్లింగ్ ద్వారా మీకు అయ్యే ఖర్చు ఎంత, అసలు డబ్బులు సరిపోతున్నాయా, రంజిత్ ఆర్థిక పరిస్థితి ఏంటి, ఎవరు సాయం చేస్తున్నారు ఏంటి, చాలామందికి ఉండే సందేహం ఇది కూడా. అయితే నాకైతే ఎవరైతే స్పెషల్గానైతే స్పాన్సర్ చేసే వాళ్ళు అయితే ఎవరు లేరుండే. సో స్టార్టింగ్ నుండి నేను ఏం చేసేవాడిని అంటే యూట్యూబ్లో పెట్టేవాడిని. నాకు స్టార్టింగ్ ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి ఒక 12,000 అట్లా వచ్చింది. ఆ తర్వాత ఒక 32,000 అట్లా వచ్చింది. ఆ తర్వాత ఇంకా 70,000 వచ్చింది ఒకసారి లదాఖ్ సైడ్ అటు వెళ్ళినప్పుడు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైతే వీడియోస్ చేస్తామో అప్పుడు డబ్బులు వచ్చేటివి, ఎప్పుడైతే వీడియోస్ చేయమో అప్పుడు డబ్బులు రాకపోయేటివి. అయితే ఇండియాలో ఉన్నంత వరకు అయితే చిన్నగా వాళ్ళు వీళ్ళు లైక్ హెల్ప్ చేసి సపోర్ట్ చేస్తే డబ్బులు సరిపోయినాయి, ఓకే అయింది. ఎప్పుడైతే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిపోయినో, ఈవెన్ నేను వియత్నాం దాటి థాయిలాండ్కి వెళ్ళిపోయే వరకు నా క్రెడిట్ కార్డ్, SBI క్రెడిట్ కార్డు ఉండేది. దానిలో దగ్గర 80,000 లిమిట్ ఉండేది. సో సంథింగ్ ఆ 80,000 ఖర్చు అయిపోయింది. క్రెడిట్ కార్డుల నుండే తీసేసిన, నాకు తెలియదు ఎక్స్చేంజ్ అది ఇదంతా తెలియక మొత్తం దానిలోకి వెళ్ళి తీసేసిన. ఆ తర్వాత థాయిలాండ్కి వచ్చే వరకు 150 రూపాయలు మాత్రమే చేతిలో ఉన్నాయి. సో అప్పుడు అక్కడ ఉన్న మన ఇండియన్సే కానీ లైక్ వేరే యూఎస్ నుండి కొంతమంది హెల్ప్ చేయడం కానీ జరిగింది. సో ఎప్పుడైతే ఇంకా ఈ రైడ్ ముందటికి వెళ్తూ ఉంటే పీపుల్ మన ఇండియాలో ఉన్న మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఆ కంట్రీస్లో ఉంటారో వాళ్ళందరూ కూడా నాకు ఫుడ్ కానీ, షెల్టర్ కానీ, స్టే కానీ ఇచ్చేవారు. అదేవిధంగా లోకల్ వాళ్ళు కూడా అప్పుడప్పుడు హెల్ప్ చేసేవారు. అదేవిధంగా
మామూలుగా ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉంటే వాళ్ళు కూడా హెల్ప్ చేసేవారు. అదేవిధంగా నేను నా యూట్యూబ్ నుండి సంపాదించింది ఒక 80,000-90,000 70,000 అట్లా వచ్చేటివి కదా, అవి ఓ 10-15 రోజులకు అవి సరిపోయేటివి. తర్వాత ఇన్స్టాగ్రామ్లో ఏమైనా లైక్ ఎప్పుడైనా ప్రమోషన్స్ అవి ఒకటి రెండు చేస్తే చాలా తక్కువ, రేరు, నెలకు ఒకటి 2 నెలలకు ఒకటి చేసినా కూడా ఒక 15,000-20,000 అట్లా వస్తే వాటితో కూడా సర్వైవ్ అయ్యేవాడిని నేను అప్పుడు. సో ఇప్పుడు మళ్ళీ మొత్తం 35 లక్షలు ఖర్చు అయిపోయింది. దాంట్లోకి వెళ్ళి నేను 15 లక్షలు ఓన్గా పెట్టుకున్నా, ఒక 10 లక్షలు యూట్యూబ్ నుండి వచ్చేసినాయి, ఇంకొక 5-10 లక్షల దాకా స్పాన్సర్స్ లైక్ వాళ్ళు వీళ్ళు పీపుల్ మన వాళ్ళు తెలుగు వాళ్ళు హెల్ప్ చేసిన డబ్బులే ఉన్నాయి. సో ఇప్పుడైతే మరి ఇప్పుడు 35 లక్షలు, మళ్ళీ 35 నుండి 40 లక్షలు అవుతుంది ఇండియా టు ఇంగ్లాండ్ రైడ్కి. సో ఎందుకంటే ఈ రైడ్ చాలా పెద్దది, దగ్గర దగ్గర యూరోప్లో ఉన్న 27-28 కంట్రీలు రైడ్ చేయాలి. అదేవిధంగా ఈ గల్ఫ్ కంట్రీస్ ఒక 10 దాకా రైడ్ చేయాలి. మొత్తం 38 కంట్రీలు అవుతున్నాయి, దగ్గర దగ్గర 40,000 కిలోమీటర్ల దగ్గర దాకా అవుతుంది. సో దీనికోసం అని చెప్పేసి అయితే రీసెంట్గా మాకు లైక్ డాడ్ చనిపోయిన తర్వాత ఒక చిన్న ఫ్లాట్ ఉండేది 100 గజాలది, అదైతే తీసేసాము. దానికి వచ్చే ఇన్కమ్, దాని నుండి వచ్చిన ఇన్కమ్ ఏదైతే ఉన్నదో దాన్ని నా రైడు దగ్గర దగ్గర హాఫ్ వరకు అయితే అది కవర్ చేస్తుంది. ఇంకా యూట్యూబ్ నుండి వచ్చేది మళ్ళీ కొంచెం అది కవర్ చేస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటున్నా. ఇంకేమైనా అయితే ఇంకా పీపుల్ ఎవరైనా హెల్ప్ చేస్తే అట్లా ఇట్లా తెలుగు సంఘాలు వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా ఫారెన్లో, వాళ్ళు కూడా సపోర్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో అట్లా చేస్తే ఆయన సర్వైవ్ కావడానికి లోకల్ వాళ్ళు స్టే ఫుడ్ లైక్ అరేంజ్ చేస్తారు అట్లా. సో చూస్తున్నా ఇంకా ఆర్థిక పరిస్థితి అంటే ఇదే. సో ఇన్కమ్ సోర్స్ అయితే సపరేట్గా ఏం లేదు. రీసెంట్గా రా హాలిడేస్ అని చెప్పేసి అయితే ఒక ఏమంటుంది దాన్ని ఒక ట్రావెల్ కంపెనీ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. జస్ట్ ఒక 5-6 రోజులు అవుతుంది. ఒకవేళ దాని ద్వారా ఎవరైనా టూర్స్కి వెళ్ళాలనుకుంటారు కదా వాళ్ళు వీళ్ళు, రో హాలిడేస్ అని చెప్పేసి వాళ్ళు ఏమన్నా అట్లా ఏమైనా ఇన్కమ్ జనరేట్ అవుతుందేమో అని చెప్పేసి చూస్తున్నారు. సో మీ లక్ష్యం మీకు గొప్పది, ఓకే. కానీ ఇన్నేసి సంవత్సరాలు మీరు విదేశాలకు వెళ్తూ తిరిగి కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి ఇంటికి వస్తారు. అప్పటి వరకు కుటుంబ పరిస్థితి ఏంది, కుటుంబ సభ్యులు ఏమంటారు, వాళ్ళకి దూరంగా ఉంటారు, ఏంటి వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది, మీకేమనిపిస్తుంది? అక్కడ వెళ్ళినప్పుడు మీకు ఇబ్బందులు రావచ్చు, లేకపోతే ఆరోగ్యానికి కొంచెం జ్వరాలు రావచ్చు, అలాంటి సందర్భాలలో ఏమనిపిస్తుంది? చాలాసార్లు మనకు తెలుసు మనం ఇండియాలో సడన్గా ఇప్పుడు వానాకాలం వచ్చి ఎండాకాలం వచ్చి లైక్ సడన్గా వానలు పడితేనే మనకు సర్ది దగ్గు జలుబు అని చెప్పేసి వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ కంట్రీస్లో డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ ప్లేసెస్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్లేస్ చేంజ్ అవుతూ ఉంటా, ఒక్కొక్క ఫుడ్ తింటూ ఉంటా, ఇవన్నీ పడాలి, ఇవన్నీ చూసుకోవాలి అని అంటే బాడీని చాలా స్ట్రాంగ్ చేసుకోవాలి. ఈ 4-5 సంవత్సరాలలో ఈ బాడీ అనేది ఫిజికల్గా చాలా స్ట్రాంగ్ అయిపోయినా, చాలా ఫిట్గా ఉన్నది. అదేవిధంగా ఎలాంటి జ్వరం అయితే ఏం రాలేదు. కొన్నిసార్లు ఫుడ్ పాయిజన్ అయితే అయినాయి అండ్ డీహైడ్రేట్ అయితే అయినాను. వాటి కోసం నేను జాగ్రత్తగా చూసుకుంటా. ఇంట్లో వాళ్ళ విషయానికి వస్తే వాళ్ళని ప్రతిరోజు నన్ను చూస్తూ ఉంటారు, ప్రతిరోజు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటా, వాళ్ళకి నేను చెప్తూ ఉంటా ఇంత దూరంగా ఉన్నాం అది అన్నప్పుడు. ఎంతోమంది తన పిల్లల్ని, తన పెళ్ళాం పిల్లల్ని, ఫ్యామిలీని వదిలేసి దుబాయ్లు, ఖతార్లు, గల్ఫ్లు అనే కంట్రీస్లలో అందరికి దూరంగా ఈవెన్ యూకే, యూఎస్ లాంటి ఎంతోమంది చదువుకోవడానికి అట్లా వెళ్ళి చేస్తూ ఉంటారు 4-5 సంవత్సరాలు. నేను కూడా అట్లనే వెళ్తున్నా అని చెప్పేసి అని అనుకోండి. సో ఇవాళ నేను మంచిగా ఉంటే మన కుటుంబ పరిస్థితి కూడా చాలా బాగుంటుంది. అండ్ నేను స్టార్ట్ చేసిన విషయం కూడా చాలా లైక్ గొప్పది కదా, ఎందుకంటే సైక్లింగ్ అనేది అండ్ అదేవిధంగా అందరిని ఇన్స్పైర్ చేసేది, ఆ ప్రపంచానికి ఒక మంచిని మనం పరిచయం చేస్తున్నాం, మన దేశాన్ని రిప్రజెంట్ చేస్తున్నాం ఇండియా ఫ్లాగ్ పెట్టుకొని. ఇవన్నీ చూసి వాళ్ళు కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతారు. చుట్టుపక్కల వాళ్ళు ఒకవేళ డిప్రెస్ అయినా, ఒక్కోసారి డిమోటివేట్ అయినా, చుట్టుపక్కల వాళ్ళు నా వీడియోస్ చూసి అరే మీ కొడుకు ఇట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు గొప్పగా అని చెప్పినప్పుడు ఓకే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. సో వాళ్ళతో ఎప్పటికీ నేను ఫోన్లో మాట్లాడుతూనే ఉంటా. ఇక్కడున్న నా ఫ్రెండ్స్ ద్వారా ఇంకేమైనా అవసరాలు ఉంటే నా ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళకి చెప్పేసి ఏమైనా కావాలి లైక్ వాళ్ళు చేసుకోలేరు అని అంటే పంపిస్తూ ఉంటా. సో వాళ్ళు హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అవుతారు, కానీ మిస్ అవుతున్నారు. సాధారణంగా ఈ సైక్లింగ్లో ఒక్కరు వెళ్ళడమే పెద్ద సవాల్తో కూడుకున్న పని. మీరు ఇండియా టు చైనా వెళ్ళినప్పుడు మీ పెంపుడు శునకం బగీరాను కూడా తీసుకెళ్లారు. అసలు ఆ ఆలోచన ఎందుకు వచ్చింది, అసలు ఎలా జరిగింది ఆ ప్రయాణం? బగీ కమ్. సో వీడు బగీరా, ద జాక్ రసెల్ టెరియర్, ఇంగ్లాండ్ బ్రీడ్ అన్నట్టు. సో వీడు వచ్చేసి నేను దగ్గర 1.5-40 రోజులు ఏమో ఉన్నప్పుడు వీడిని తీసుకోవడం జరిగింది. 45 రోజులకి తీసుకున్న తర్వాత ఇంట్లోనే నాతోటి పెరిగిండు. ఒక 6 నెలలు మంచిగా చాలా వ్యాక్సిన్స్ అన్నీ అయిపోయినాయి, అన్నీ మంచిగా చూసుకున్నా అండ్ వీడిని మంచిగా ప్రేమగా చూసుకున్న తర్వాత ఇదే సైకిల్ పైన వెనకాల స్టాండ్ పెట్టించి బెడ్ పెట్టించి ఆ బెడ్ మీద వీడిని మంచిగా పెట్టి ఒక 10-20 కిలోలు ఎక్స్ట్రా లగేజ్ అయినా కూడా
కుక్కలను తీసుకొని ఇంట్లో కట్టేసుకొని బందీ చేసి బయటికి వెళ్ళినప్పుడు వాటిని అలా పడేస్తే అవి డిప్రెస్ అయిపోయి మనుషులను కరవడం చేస్తాయి అన్నట్టు. సో కాబట్టి నేనేం చేసిన అంటే అలాంటి వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దాము, ఒక మెసేజ్ ఇద్దాము. సో కుక్కలు అంటే ఏవో నువ్వు కట్టేసుకొని ఆ లోపల ఉండేటివి కాదు, అవి కూడా ఒక జీవులే, వాటికి కూడా ఫ్రీడమ్ కావాలి అని చెప్పేసి వాటిని కూడా తిప్పాలి అని చెప్పేసి ఒక ఉద్దేశంతో హైదరాబాద్ నుండి చైనా బార్డర్ వరకు నేను సైకిల్ మీద బగీరాను తీసుకొని వెళ్ళడం జరిగింది. 8 స్టేట్స్, 8 నెలలు, 6000 కిలోమీటర్లు. చాలా సపోర్ట్ చేశాడు వీడు. చాలా ప్రపంచాన్ని అందరికన్నా ఎక్కువ కనీసం ఇండియాలో 90% పీపుల్ కూడా చూస్తుంటారు. అంతా చూసిండు వీడు ట్రావెల్లో, అన్ని విషయాలు చూసిండు. మంచులో, ఎండలో, వానలో అన్నిట్లలో వీడు సర్వైవ్ అయ్యిండు. అండ్ వీడి కోసం సపరేట్గా ఫుడ్ వండడం కానీ అప్పట్లో చాలా బాగుండేది వీడితోటి, వ్లాగ్స్ కానీ అవన్నీ కూడా. సో వీడు నాకు ఒక కొడుకు లాగన్నాడు, అంతేనా బగ్గి? సో మీరు భగీరథ్తో పాటుగా సైక్లింగ్ చేస్తున్నప్పుడు ఓ రోజు అనుకోకుండా ఏనుగుల్ని మీ మీదకి తీసుకొచ్చింది భగీరథ్ అన్నారు. ఏంటి అసలు ఆ స్టోరీ ఏంటి? సో వీడు ఏంటంటే చాలా లైక్ అగ్రెసివ్ బ్రీడ్ అన్నట్టు, హంటింగ్ బ్రీడ్ చెప్పాలనంటే. సో నాకు తెలియదు అంతగానం, చిన్న కాంపాక్ట్గా ఉన్నాడు కదా అని అనుకున్నా. బట్ వీడు వచ్చేసి ఫాక్స్ హంటింగ్ కోసం ఇంగ్లాండ్లో తయారు చేసిన బ్రీడ్ అంట, జాక్ రసల్ టెరియర్. సో నేను ఇట్లా సైకిల్ మీద ఇట్లనే పోతున్నా, ఇట్లా నేను ఒక అడవి అనుకోండి, సడన్గా కుయ్ 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 అన్నాడు. ఏమైందో టాయిలెట్ వస్తుంది కావచ్చు అని దింపగానే టక్కున పరిగెట్టుకుంటూ అడవిలోకి వెళ్ళిపోయాడు. పోయి చూసి మళ్ళీ వాడు పరిగెట్టుకుంటూ పోయింది, అయ్యో బగి అని చెప్పేసానంటే మళ్ళీ వెనక్కి రిటర్న్ ఉరికొచ్చేసిండు ఒక 2-3 నిమిషాల తర్వాత. ఏంద్రా వెనక ఉరికొస్తానని చెప్పేసి వాడిని చూసినాం. పైకి చూసే వరకు 4 ఏనుగులు వెనకకెళ్ళి ఉరికొస్తున్నాయి. చూస్తే వాడు కొరికిండు సంథింగ్, వాటిని ఏదో రెచ్చగొట్టి ఉరికొస్తున్నాడు అన్నట్టు. ఇక తర్వాత నేను వెనక తిరిగి సైకిల్ అక్కడ పెట్టేసి నేను పరిగెట్టుకుంటా, నేను వెనక పోతాను, నాకన్నా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు. టకటగా వాడిని ఉరికి వాడిని పట్టుకొని మళ్ళీ వాడు మురగకుండా వాడిని పట్టుకొని నోరు మూసి చెట్టు వెనక దాచుకొని ఒక అర్ధగంట సేపు తర్వాత వాడు అవన్నీ పోయిన తర్వాత అవి కూల్ అయిన తర్వాత మెల్లగా వీనెత్తుకొని మళ్ళీ వెళ్ళడం జరిగింది. అట్లాంటి భవిష్యత్తులో మళ్ళీ మీ భగీరథతో మళ్ళీ సైక్లింగ్కి వెళ్ళే అవకాశం ఉందా? భవిష్యత్తులో సైక్లింగ్ తోటి ఇండియా మాత్రమే ఎక్స్ప్లోర్ చేస్తా విత్ భగీరథ తోటి. బట్ బండి మీద కూడా నేను వరంగల్లో ఉన్న మొత్తం టూరిజం సంబంధించినవి ఏవైతే ఉన్నాయో, వరంగల్, ఏటూరు నగరం, రామప్ప, ఇవన్నీ కూడా నేను బండి మీద చేశాను బండి తీసుకొని. బట్ ఒకవేళ ఫ్యూచర్లో వాడికి మళ్ళీ ట్రావెల్ చేయాలని చాలా ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒకసారి లదాఖ్ సైడ్ కానీ ఎట్ సైడ్ కానీ వాడిని తీసుకొని అయితే వెళ్ళడం జరుగుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే ఈ యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల కొంత ఇన్కమ్ వస్తుంది, దానికోసమే రంజిత్ ఇదంతా చేస్తున్నాడు అని అనుకుంటారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే మీరు ఇందులోకి రావడానికంటే ముందే ఒక 3.5 లక్షల రూపాయలు నెలకు సంపాదించేవారు, అది వదిలేసుకొని ఇటువైపుకి వచ్చారని చాలామందికి తెలియదు. అసలు 3.5 లక్షల రూపాయల నెల జీతాన్ని వదిలేసుకొని ఎందుకు మీరు ఇటువైపు వచ్చారు? సో ఇది ఎవరికి తెలియదు. బట్ నేను నా పర్సనల్ లైఫ్ కానీ ఎప్పుడు కానీ బయట పెట్టలేదు. ఎందుకని అని చెప్పేసి అనంటే నేను ఇంతకుముందు చేసిన లైక్ జాబ్ కానీ ఆ మార్కెటింగ్ సంబంధించిందే కానీ ఏదైతే ఉన్నదో సో అది అయిపోయింది. అండ్ ఈ 2019 వరకు నేను అందులో చూశాను డబ్బులు చూశాను. అండ్ అదేవిధంగా అప్పటికే లైక్ లగ్జరీ అది చూశాను, అన్ని డబ్బులు వస్తే లగ్జరీ ఇట్లా అంత వస్తుంది కదా. సో అవన్నీ చూశాను. అవన్నీ చూసిన తర్వాత నాకు ఏమనిపించింది అని అంటే లైక్ ఇంకా నేను కూడా అందరిలాగానే లైఫ్లో ఈ విధంగానే వెళ్ళిపోతున్నా. లాస్ట్కు నా దగ్గర ఆస్తులు ఉంటాయి, ఒకవేళ భూములు ఉంటాయి. ఈ భూములు ఉంటాయి, ప్రతి ఒక్కరు భూమి నాది 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 అని చెప్పేసి కొట్టుకుంటూ ఉంటారు. కానీ ఎవరికి తెలియని విషయం ఏంటి అని అంటే అందరికీ తెలుసు అది, బట్ గుర్తించలేని విషయం ఏంటంటే ఇలా నీలాగా చాలా వందల వేల మంది కొట్టుకున్నారు నా భూమి అని. కానీ ఎవరు ఆ భూమిలోనే కలిసిపోయారు, కానీ ఎవరు తీసుకెళ్ళలేకపోయారు. నీదనేది ఏదీ లేదు, నీతో వచ్చిన వాటివి ఏవి కూడా నీతో రావు. నీ యొక్క మెమొరీస్ ఏమన్నా అవి మాత్రమే. సో కాబట్టి ఇవంతా వద్దు, నాకు నా లైఫ్ ఇట్లా ఉండకూడదు, నేను కొత్తగా ఉండాలి, ఏదైనా కొత్తగా చేయాలి, ఇన్స్పిరేషనల్ ఉండాలి అని చెప్పేసి అవన్నీ వదిలేసి అక్కడికే వదిలేసి కొత్త లైఫ్ని మళ్ళీ ఒక కెరియర్ని మళ్ళీ స్టార్ట్ చేయడం అంటే అది చాలా ధైర్యంతో కూడుకున్నది. నేను స్టార్ట్ చేసిన ఇవాళ నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సో శారీరక శ్రమ అనేది ప్రతి ఒక్కరికి అవసరం అంటున్నారు, అది సైక్లింగ్తో మీరు ఆ శారీరక శ్రమ చేస్తున్నారు. అయితే ఇది మంచిదే, కానీ 100 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు సంవత్సరాల కొద్ది ఇలా సైక్లింగ్ చేస్తుంటే ఆ ప్రభావం ఆరోగ్యంపై పడదా? అయితే నేను ఫస్ట్లో ఇలానే అపోహ పొందేవాడిని. ఎప్పుడైతే నేను ఒక 70-80 సంవత్సరాల సైక్లిస్టులను కలిసినో, ఎప్పుడైతే నాలాగా సైక్లింగ్ చేసేవాళ్ళు రోజు ఇట్లా రేసింగ్ చేసే వాళ్ళను ఎవరినైతే కలిసినో ఈ కంట్రీస్లలో వాళ్ళని ప్రతి ఒక్కరిని ఫస్ట్ అడిగే క్వశ్చన్ మీరు అడిగిన క్వశ్చనే. అప్పుడు వాళ్ళు అన్నారు, నేనేమని అడిగాడు, మీకు మోకాలు నొప్పులు ఉన్నాయా, మీ మోకాలు అరిగినాయి అంటే
ఇప్పుడు కూడా సైకిల్ పట్టుకొని పోతాను, నాకు ఎక్కడ మోకాళ్ళు అరిగి నాకెందుకు మోకాలు నొప్పులు ఉన్నాయి. ఇంకా అది మంచి కార్డియో, అది మంచిగా చేయాలి, అట్లా ఏం చేయకుండా ఉంటేనే అయిపోద్ది అని చెప్పేసి అని అన్నారు. రీసెంట్గా డాక్టర్ని కూడా లైక్ అడిగితే డాక్టర్ కూడా అలాంటిది ఏమి ఉండదు, అదంతా ఒక అపోహ, అరిగేటుంటే ఎవరికన్నా అరుగుతాయి, నీకు ప్రాపర్గా కరెక్ట్గా కేర్ తీసుకోకుంటే అరుగుతాయి, తెలిసి తెలియక చేస్తే. బట్ నువ్వు ప్రాపర్గా కేర్ తీసుకుంటే కావు. ఎందుకంటే ఇప్పుడు నేను వాడే సైకిల్ దగ్గర దగ్గర 2.5 లక్షల రూపాయలు అని చెప్పిన కదా, అది నా హైట్ ఎంత ఉన్నది, నా వెయిట్ ఎంత ఉన్నది, దానికి తగ్గట్టు నా లెంత్ ఎంత ఉన్నది అని చెప్పేసి కస్టమైజ్ చేసుకున్న బైసైకిల్ అన్నట్టు. కరెక్ట్ నా సీట్ కూడా నా నడుము వరకు ఉంటుంది, ఫోల్డ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా సెట్ చేసుకున్నది. సో కాబట్టి అందుకే ఇంతవరకు మోకాలు నొప్పులు రాలేదు, ఎలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు. అదంతా అపోహ మాత్రమే, అది చేయడం వల్ల అట్లా అవుతుందని చెప్పేసి నిజమైతే కాదు. సో మీరు ఈ సైక్లింగ్ వల్ల సొల్యూషన్ టు పొల్యూషన్ అనేది ఒకటి చెప్తున్నారు, ఇంకొకటి దీనివల్ల శారీరక శ్రమ కలిగి ఆరోగ్యం బాగుంటుందని చెప్తున్నారు. సో ఆరోగ్యం బాగుండాలంటే, శారీరక శ్రమ కావాలంటే ఈ సైక్లింగ్ ఒకటే మార్గమా? ఒకవేళ అందరికీ ఇది సాధ్యం అవుతుందంటారా? సైక్లింగ్ ఒక్కటే అయితే మార్గం కాదు, కావాలనుకుంటే యోగా చేసుకోవచ్చు, మనం ఏన్షియన్స్ నుండి చేస్తున్నాము, నాన్సిస్టర్స్ అందరూ చేస్తున్నారు. లేదు అని అంటే సైక్లింగ్ చేసుకోవచ్చు, వాకింగ్ చేసుకోవచ్చు, రన్నింగ్ చేసుకోవచ్చు, జాగింగ్ చేసుకోవచ్చు, జుంబా, డ్యాన్సు. ఒక్కటే ఏంటి అని అంటే ఒంట్లోకి వెళ్ళి చెమట వచ్చే ఏ పని చేసైనా కూడా మీరు హెల్త్ని, ఆరోగ్యాన్ని చాలా పుష్టిగా అండ్ దృఢంగా చేసుకోవచ్చు. సొల్యూషన్ టు పొల్యూషన్ అని ఎందుకన్నా అంటే సైకిల్ వల్ల మాత్రమే నేను ఎలాంటి ఫ్యూయల్ వేయకుండా, ఎలాంటి కార్బన్ ఎమిషన్ లేకుండా నేను సైక్లింగ్ చేయగలుగుతాను. దానివల్ల పర్యావరణం చల్లగా ఉంటుంది అని చెప్పేసి మాత్రమే. అండ్ మీరు ఏది చేసినా, మీరు ఒకవేళ రన్నింగ్ చేసినా, వాకింగ్ చేసినా, ఏం చేసినా కూడా ఎలాంటి పొల్యూషన్ అయితే బయటికి రాదు కాబట్టి. అండ్ మీ ఆరోగ్యం, మీ ఒంట్లో ఉన్న పొల్యూషనే బయటికి వెళ్తుంది సైక్లింగ్ చేయడం వల్ల, లైక్ కొవ్వు కానీ ఏమైనా రోగాలు కానీ. సో అందుకని చెప్పేసి నేను సైక్లింగ్ని నేను చూస్ చేసుకున్నా. మీరు కావాలనుకుంటే రన్నింగ్ ఇవి ఏవైనా చేసుకోవచ్చు. సో ఈ సైక్లింగ్ అంటేనే సవాళ్ళతో కూడుకున్న ప్రయాణం. సో ఈ 4.5 ఏళ్ళ మీ సైక్లింగ్ ప్రయాణంలో మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి, స్ట్రగుల్స్ ఏంటి, ముఖ్యంగా చెప్పుకోదగ్గ జ్ఞాపకాలు, మంచి మెమరీస్ ఏంటి, అలాగే ఇబ్బందులు ఏంటి? ఫస్ట్ మెమరీస్తో స్టార్ట్ చేస్తే ఒక ఫ్యామిలీని ఏర్పరచుకున్నా అని చెప్తా. ప్రతి కంట్రీలో ఉన్న ఆ లోకల్ పీపులే కానీ, అదేవిధంగా ఆ కంట్రీలో ఉన్న ఆ యొక్క ప్రతి ఒక్క ప్లేసెస్ కానీ చూడడం కానీ అవన్నీ కానీ. శ్రీలంకలో నా వెనకాల 1.5 కిలోమీటర్ ఒక నెమలి పరిగెత్తుకుంటూ రావడం, అదేవిధంగా చాలాసేపు నన్ను వదిలిపెట్టకుండా వెళ్ళిపోవడం, ఎన్నో బర్డ్స్ నా దగ్గర రావడం, ఎన్నో యానిమల్స్ నా దగ్గర రావడం, ఎన్నో వాటిని. ఒక బర్డ్ని అయితే ఆస్ట్రేలియాలో 30-40 కిలోమీటర్లు అది గాయపడితే ఆ రోడ్డు మీదకి వెళ్ళి సైకిల్లో వేసి నా హెల్మెట్ తీసి ఒక నెస్ట్ లాగా వేసి దానిలో ఆ బర్డ్ని వేసి దాన్ని హాస్పిటల్ దాకా తీసుకెళ్ళి హాస్పిటల్లో ఇచ్చి అది మంచిగా అయిన తర్వాత అదొక లైక్ చాలా హ్యాపీ కలిగించిన విషయము. అదేవిధంగా ఎంతోమంది తెలుగు వాళ్ళు, ఎంతోమంది ఇండియన్స్ కలిసి వాళ్ళ కాంటాక్ట్స్ తీసుకొని వాళ్ళ ఇండ్లల్లో ఉండి వాళ్ళకి ఈ విషయాలన్నీ షేర్ చేసుకుంటూ వాళ్ళు ఇచ్చిన ఆతిథ్యం స్వీకరించి రావడం, ఇలాంటివి చాలా విషయాలు అయితే ఉన్నాయి. అండ్ ఇన్ని కంట్రీస్, ఈ 42,000 కిలోమీటర్లు, ఈ 15 కంట్రీస్ ఎక్స్ప్లోర్ చేయడం అనేది చాలా మధురమైనది, ఒక మంచి జ్ఞాపకం. ఇక చెడు విషయానికి వస్తే మాత్రం, చెడు అని చెప్పను, అది కూడా ఒక అనుభవం లాగానే చెప్తా, కానీ చెడు అనుభవం. సో మన కర్ణాటకలో కిడ్నాప్ చేసి నన్ను లైక్ మొత్తము సామాన్లన్నీ తీసుకుపోవడమే కానీ, ఈ మన ఇండియాలో ఇది నోకలికాయ్ వాటర్ ఫాల్స్ అని చెప్పేసి మేఘాలయాలో పొద్దుగాల 7-8 గంటలకు తప్పిపోయి రాత్రి 10-11-12 గంటలకు పోలీసు వాళ్ళకి లైక్ వాళ్ళు రెస్క్యూ చేయడమే కానీ, ప్రాణాలతోటి చెలగాటం అది. సో అదేవిధంగా ఫూజీ మౌంటైన్ దగ్గర రైడ్ చేస్తూ ఉంటే ఈ చేతులు ఇవన్నీ గడ్డగట్టిపోయి మొత్తము ఫ్రీజ్ అయిపోయి సైకిల్ తొక్కలేని పరిస్థితులే కానీ. అండ్ ఎన్నో మంగోలియా ఎడారిలో దగ్గర 1000 కిలోమీటర్ల వరకు ఫుడ్ లేక, వాటర్ లేక ఇబ్బంది పడుతూ, అండ్ నీళ్ళ కోసం ఆకాశం వైపు చూసి ఆ వానబడ్డ నీళ్ళను సైకిల్ కవర్ను రివర్స్ పెట్టి పట్టుకొని అవి తాగిన టైం కానీ, ఒక్కొక్క రోజు ఫుడ్ లేక, ఒక్కొక్క రోజు నీళ్ళు లేక, రైడ్లు చేసిన రోడ్డు లేక, సిగ్నల్ లేక, ఎవరు చెప్పలేక. కానీ ఒక డిఫరెంట్ గోట్ సినిమాలో ఉంటుంది కదా, మన ఆ దుబాయ్, ఆ సౌదీ, ఆ గల్ఫ్ కంట్రీస్లో ఎడారిలో తప్పిపోయిన లైఫ్ అయితే అవన్నీ చూడడం, ఇవన్నీ ఒక అనుభవాలు. ఈ అనుభవాలన్నీ ఒక మంచి తీపి జ్ఞాపకాలుగా ఇప్పుడైతే మిగిలినాయి. నేను ఒకటే అనుకుంటా, నీ లైఫ్ సీదా సాదాగా సాఫీగా జరిగిపోతే ఏముండదు. అన్ని అడ్వెంచరస్ ఇవన్నీ ఉన్నప్పుడే రేపు ఒక 60-70 సంవత్సరాల తర్వాత నీ మనవాళ్ళకి, మనవరాళ్ళకి, నీ పిల్లలకి కూడా ఒక మంచి చెప్పడానికి ఒక మంచి స్టోరీస్ అవుతాయి అని చెప్పేసి. సో మీరు
జర్నీలో ఉన్నప్పుడు చాలాసార్లు మీకు గాయాలయ్యాయి, వాటన్నింటిని కూడా ఎప్పటికప్పుడు వీడియోలు అప్లోడ్ చేస్తూ మీ ఫాలోవర్స్కి అందరూ తెలియజెప్తుంటారు. అలాంటప్పుడు ఆ సమయంలో వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంటుంది, మీకు ఏమనిపిస్తుంది? వాళ్ళు ఎలా ఉంటుందంటే నా ఫ్యామిలీ వాళ్ళైనా అంతగానము లైక్ భయపడలేదు. బట్ ఒక్కొక్కరు చెప్పే ఆ జాగ్రత్తలే కానీ, ఒక్కొక్కరు పెట్టే ఆ కామెంట్సే కానీ, ఒక్కొక్కరు ఫోన్ చేసి ఆ పరామర్శించడమే కానీ నిజంగా వాళ్ళు సజెషన్స్ కూడా ఇస్తారు. ఇట్లా పో, అట్లా పో, ఇట్లా తగ్గుతుంది, అట్లా తగ్గుతుంది, అక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అక్కడ ఏమైనా ట్రీట్మెంట్ చేసుకో. ఇవన్నీ చెప్పినప్పుడు అనిపిస్తుంది, ఇది కదా నేను సంపాదించేది, ఇది కదా నా సొంత ఫ్యామిలీ లాగా చూసుకుంటున్నారు, ఇంత మంచిగా ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి ఇవన్నీ గమనించినప్పుడు నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే లైక్ ఇలాంటి వాళ్ళని నేను సంపాదించుకున్నా. నేను నా ఫాలోవర్స్ అని అనను, నా ఫ్యామిలీ అని చెప్పేసానంట వాళ్ళందరూ. ఈ మొత్తం జర్నీలో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఇండియా టు ఆస్ట్రేలియా టూర్ మీరు వెళ్ళినప్పుడు 2 సార్లు వీసా రిజెక్ట్ అయింది, అవును, 3ఓసారి ఓకే అయింది. దీనికి సంబంధించి ఏంటండి, అసలు ఎలా జరిగింది, మీ ప్రయాణం ఎలా కొనసాగింది, ఎటు నుంచి ఎటువైపు పోయింది ఏంటి? చాలామంది ఇండియాలో ఉన్న వాళ్ళు కానీ, ఏషియాలో ఉన్న చాలా కంట్రీస్లో ఉన్న వాళ్ళు, ఫారెన్లో ఉన్న వెస్ట్రన్ కంట్రీస్లో పెద్ద పెద్ద కంట్రీస్లోకి వెళ్ళేసి సెటిల్ అవుదామని చెప్పేసి టూరిస్ట్ వీసాలో వేసుకొని వెళ్తారు. టూరిస్ట్ అంటే చూడడానికి వస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఇస్తారు. కానీ వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడే సెటిల్ అవుదామని చెప్పేసి ఇల్లీగల్గా ఉండడము, లేదంటే మాకు మా కంట్రీలో సేఫ్టీ లేదు అని చెప్పేసి చాలామంది, లేకుంటే ఇల్లీగల్గా ఇమిగ్రేషన్స్ చేసుకొని అక్కడికి వెళ్ళడము, వాళ్ళు అక్కడే ఉండిపోవడం, ఇలాంటి చాలామందిని చూసిన ఆ కంట్రీస్ ఏం చేసినాయంటే వీసాలు ఇవ్వడం అనేది స్ట్రిక్ట్ చేసారు. సో అదేవిధంగా నేను ఒక జెన్యూన్ రీజన్ తోటి వెళ్ళడం జరిగింది. అయితే నేను థాయిలాండ్లో ఒకసారి ఆస్ట్రేలియా వీసా అప్లై చేసినప్పుడు అప్పుడు రిజెక్ట్ చేసిరు. సెకండ్ ఇండోనేషియాలో ఉన్నప్పుడు మళ్ళీ అప్పుడు రిజెక్ట్ చేసిరు. ఎందుకు రిజెక్ట్ చేసిరు, ఏం కారణము అని అంటే నీ అకౌంట్లో 10-15 లక్షలు మెయింటైన్ చేయాలి అని చెప్పేసి, నువ్వు ఒక జాబ్ హోల్డర్ అయి ఉండాలి, చూడ్డానికి వస్తున్నావు, మళ్ళీ ఇండియాలో నీకు స్ట్రాంగ్ టైఅప్స్ ఉండాలి, నీకు ఆస్తులు ఉండాలి, మళ్ళీ ఇండియాకి నువ్వు తిరిగి వెళ్తావని చెప్పేసి ఒక కంపల్సరీ ఒక మంచి రీజన్ తోటి వాళ్ళకు అవన్నీ ప్రూఫ్స్ తోటి ఇవ్వాలన్నట్టు. మొట్టమొదటిగా నేను జాబు లేదు నాకు, అదేవిధంగా ఇంట్లో ఆస్తులు లేవు, సో ఇండియాకి వెళ్ళిపోతాననే నమ్మకం అయితే వాళ్ళకి కలగలేదు. అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ థాయిలాండ్లో రిజెక్ట్ అయిపోయిన తర్వాత, ఇండోనేషియాలో రిజెక్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ వీసా వాళ్ళు చెప్పింది ఏంటి అని అంటే, నువ్వు ఇంకా నీ పాస్పోర్ట్ని స్ట్రాంగ్ చేసుకో, చాలా కంట్రీస్ తిరుగు, అప్పుడు వాళ్ళకి ఒక జెన్యూన్ రీజన్ వస్తుందని చెప్పేసి అన్నప్పుడు ఈ 14 కంట్రీస్ తిరిగి ఆ తర్వాత ఒక మంచి ట్రావెల్ హిస్టరీ బిల్డ్ చేసుకొని ఆ తర్వాత వీసాలు వేయడం జరిగింది. అండ్ నా అకౌంట్లో కూడా డబ్బులు మన ఫాలోవర్సే హెల్ప్ చేసిర్రు. అకౌంట్లో డబ్బులు ఎవరైతే ఉన్నారో, మామూలుగా యూఎస్ నుండి నర్సింగ్ అన్న అని చెప్పేసి, ఆస్ట్రేలియా నుండి సౌమ్య అని చెప్పేసి సిస్టరు, ఇంకా ఆర్కే అన్న అని చెప్పేసి రామకృష్ణ డాక్టర్ అతను, సో వీళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ హెల్ప్ చేయడం వల్ల ఆ అకౌంట్లో డబ్బులు మెయింటైన్ చేసి వీసాలు వచ్చిన తర్వాత వాళ్ళకి ఇవ్వడం జరిగింది అన్నట్టు. సో అట్లా 10 లక్షలు 15 లక్షల రూపాయల దాకా వాళ్ళకి ఇచ్చేసారు. ఓకే, చాలామంది ఏమనుకుంటారంటే చాలామంది నుంచి ఇట్లా డబ్బులు తీసుకునేందుకు ఇదంతా చేస్తున్నాడు, తీసుకుంటున్నాడు అని అనుకుంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అలాంటి నెగిటివ్ కామెంట్లు వస్తూ ఉంటాయా మీ వీడియోల కింద? నాకు ఎప్పుడు రావు, ఎందుకంటే ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని ఇవ్వకుండానైతే ఎగ్గొట్టలే కాబట్టి వాళ్ళ దగ్గర. సో కాబట్టి ఎలాంటి కామెంట్స్ అయితే అలాంటివి రావు. నేను ఎప్పుడు ఎవరిని కూడా డబ్బులు అడగలేదు. ఈవెన్ వీళ్ళందరూ కూడా నన్ను చూసి, నా రైడ్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు నన్ను గమనించి వాళ్ళు ఇచ్చినవే వాళ్ళకి మళ్ళీ నేను ఇచ్చిన కాబట్టి ఒకవేళ మళ్ళీ అవసరం ఉన్నా కూడా ఇస్తారు. ఇప్పుడు ఈవెన్ యూరోప్ వీసా కూడా డలాస్ నుండి ఇంకొక బ్రదరు నాకు ఒక 6 లక్షలు అయితే అకౌంట్లో వేయడం జరిగింది. ఇప్పుడు వాటితోటే నేను వీసా అప్లై చేసిన, ఆ వీసా కూడా వచ్చింది, యూరోప్ వీసా. ఓకే అండి, గమ్యం ప్రయాణం, ఈ రెండిట్లలో ప్రయాణం ముఖ్యమైనది అంటున్నారు. స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ తెలుసు, కానీ మధ్యలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటున్నారు. అంటే అసలు ఈ ట్రావెలింగ్ ద్వారా సమాజం గురించి ఏం తెలుసుకోవచ్చు, ఏం నేర్చుకోవచ్చు? సో ట్రావెలింగ్లో నేను రైడ్ స్టార్ట్ చేసే ముందు నాకు ఎదురైన అనుభవాలు ఇవన్నిటిని చూసినప్పుడు మనుషులు అంటే ఎక్కువ నమ్మకం ఉండకపోయేది. ఇక అందరూ అవసరానికే చూసుకుంటారు, మోసం చేయడానికే చూస్తారు, ఇలాంటివి చాలా ఉండేవి. ఎప్పుడైతే నేను ట్రావెలింగ్ చేయడం స్టార్ట్ చేశానో అంటే నమ్మకం అండ్ హ్యూమానిటీ ఇంకా ఉంది. అండ్ హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు, నిస్వార్థంగా హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు, పేరు తెలియకుండా కూడా హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా పేరు కోసమే చేయరు, కొంతమంది నిస్వార్థంగా చేస్తారు. అండ్ ట్రావెలింగ్ వల్ల మనం ఏం నేర్చుకోవచ్చు అని అంటే, రోజు ఒక 100 కిలోమీటర్ల రైడ్ చేసినప్పుడు ఎంత పేషెన్స్ కావాలి మనిషికి. ఒక పని చేసినప్పుడు ఎంత నిబద్ధతతో ఉండాలి, ఎంత స్టబర్న్గా ఉండాలి, అండ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్కే మనము లైక్ చిన్న ప్రాబ్లమ్స్కి ఎంతోమంది సూసైడ్లు చేసుకుంటారు, వేరే వాటికి అడిక్ట్ అయిపోతారు. అలాంటిది ఇంత కష్టంలో కూడా ఎంత స్ట్రాంగ్గా ఉండగలుగుతున్నా అని చెప్పేసి, అండ్ సమాజం గురించి అండ్ వాళ్ళ యొక్క కల్చర్స్ గురించే కానీ, వాళ్ళ యొక్క జీవన విధానమే కానీ, వాళ్ళు తినే తిండి కానీ ప్రతి ఒక్కటి నాకు ఒక్కొక్కటి నేర్పించింది. నేను ఇప్పుడు చూసుకుంటే ఎగ్జాంపుల్
మన ఇండియాలో మన సౌత్ ఇండియాలో చూసుకుంటే ఒక రకమైన ఫుడ్ తీసుకుంటారు, నార్త్ కంప్లీట్గా పైన లదాఖ్ పైన చూసుకుంటే ఒక రకమైన ఫుడ్ తీసుకుంటారు. ఈ ఫుడ్ ఎందుకు ఇలా తీసుకుంటున్నారు అని అంటే ఇక్కడ ఇది తింటేనే సర్వైవ్ అవుతారు, అక్కడ అది తింటేనే సర్వైవ్ అవుతారు. ప్రోటీన్ ఎందుకు తీసుకుంటారు, మాంసం మాత్రమే ఎందుకు తింటారు, ఇవన్నీ కొత్త కొత్త విషయాలు. మీరు తెలుసో లేదో మంగోలియాలో గుర్రం పాలు తాగుతారు. సో ఆ గుర్రం పాలు తాగినప్పుడు అరే గుర్రం పాలు ఎందుకు తాగుతారు, గుర్రంతో ఒక ఆల్కహాల్ తయారు చేస్తారు పాలతోటి పులియబెట్టి. సో ఓకే పాలతోటి కూడా ఒక ఆల్కహాల్ చేయొచ్చా అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత నేను తెలుసుకోవడం జరిగింది. సో అది వాళ్ళు తినే మాంసమే కానీ అక్కడ లైక్ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి నాకు నేర్పించడం జరిగింది. ఈ 15 కంట్రీస్లలో ఈ దగ్గర 42,000 కిలోమీటర్లు ఈ 4.5 సంవత్సరాలలో ఒక కంప్లీట్గా ఒక మనిషిగా నన్ను మలచడం జరిగింది. వెంటనే కోపం తెచ్చుకోవడము, పక్కోళ్ళ మీద ఏదో సాధించడము, ఈగోలు పెట్టుకోవడము, అయ్యో వాడు అనగానే వెంటనే కోపం తెచ్చుకొని గొడవలు పెట్టుకొని ఇలాంటివి కాకుండా క్రమశిక్షణ, నిబద్ధత అండ్ ప్రశాంతత, లైక్ పీస్గా ఉండడము అండ్ ఒక కైండ్నెస్, హెల్పింగ్ నేచర్, ఇవన్నీ కూడా చాలా నేర్చుకోవచ్చు మనము ఈ యొక్క ట్రావెలింగ్లో. సో సైక్లింగ్కి ముందు రంజిత్, సైక్లింగ్ తర్వాత రంజిత్ అంటే ఏం చెప్తారు? సైక్లింగ్ ముందు రంజిత్ అని అంటే పేషెన్స్ లేకపోవడం అండ్ తొందరగా కోపం రావడము, లైక్ చిన్న చిన్న విషయాలకే లైక్ డౌన్ అవ్వడం, ఇలాంటివన్నీ ఉండేవి. సైక్లింగ్ తర్వాత రంజిత్ అనేటోడు ఒక మనిషిలాగా మారిండు, కంప్లీట్ మనిషిలాగా మారిండు, చాలా విషయాలు తెలుసుకున్నాడు. ఇప్పుడే ఇట్లుంటే నాకు తెలిసి ఇంకొక 5-10 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుందో లైఫ్ తెలియదు, కానీ చాలా కూల్గా ప్రశాంతంగా ఇక్కడ సైక్లింగ్ ముందు నేను ఒక ప్రాబ్లం వచ్చిందని టెన్షన్ పడేటువంటి అక్కడక్క లైక్ దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలని. సైక్లింగ్లో ఒక ప్రాబ్లం వస్తే ఫస్ట్ ఆలోచించడం మొదలుపెట్టి ప్రశాంతంగా కూల్గా దాన్ని చాలా నీట్గా ట్యాకిల్ చేసేసి దాని నుండి ఈజీగా బయటపడేలాగా తయారైంది. సో ఇప్పటివరకు 42,000 కిలోమీటర్ల సైక్లింగ్ చేసి చాలామందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. మీకు స్ఫూర్తి ఎవరని అడిగితే నాకు నాన్న పరిస్థితులు స్ఫూర్తి అని చెప్తున్నారు. సో నాన్న మీకు స్ఫూర్తిగా ఎలా నిలిచారు, అమ్మతో నాన్నతో ఉన్న ఎమోషన్స్ ఏంటి? అయితే ఏంటి అని అంటే మా నాన్న స్ఫూర్తిగా ఎలా నిలిచారు అని అంటే నేను చూశాను చిన్నప్పటి నుండి. చిన్నప్పుడు నేను పుట్టిన తర్వాత ఒక 4-5 సంవత్సరాలు నాకు ఊహ తెలిసినప్పుడు మా నాన్న లైక్ స్కూల్ పెట్టినాడు, స్కూల్లో చదువు చెప్పిండు. ఆ తర్వాత ఎప్పుడైతే నేను ఒక 5వ తరగతికి వచ్చినప్పుడు నాన్న వరంగల్కి వచ్చిండు. సో ఈ వరంగల్కి వచ్చిన తర్వాత మాది లైక్ జనగాం బచ్చన్పేట దగ్గర కొన్ని గ్రామం అన్నట్టు. సో అంతకుముందు అక్కడ ఉండేవాళ్ళం. అక్కడ లైక్ నాన్న వాళ్ళు అక్కడే పుట్టింది అదంతా అది అన్నట్టు. సో కాబట్టి లైక్ అక్కడ స్కూల్ నుండి వరంగల్కి వచ్చేసి ఒక స్కూల్ నడిపిన వ్యక్తి ఇక్కడ మళ్ళీ సర్వైవ్ కావడానికి తన లైఫ్ని మళ్ళీ రీస్టార్ట్ చేసిండు. ఎట్లా అంటే కొబ్బరి బొండాలు, గ్యాస్ను నమ్మిండు, కొబ్బరి బొండాలు కొట్టిండు, జిరాక్స్ సెంటర్లో పనిచేసిండు, ఆటో తీసుకున్నాడు. ఇన్ని చేసి అతను ఆ పొద్దున్నదాకా పని చేసుకుని రాత్రంతా డ్యూటీ లాగా చదువుకొని ఒక టికెట్ కలెక్టర్ అయిపోయిండు. టికెట్ కలెక్టర్ అయిపోయిన తర్వాత ఆ కాలింగ్ లెటర్ మాకు రాకపోవడం వల్ల, వేరే ఇంట్లో ఉన్నప్పుడు కిరాయికి ఉన్నప్పుడు అడ్రస్ పెట్టడం వల్ల అది రాకపోవడం వల్ల అది అక్కడే ఉండడం వల్ల ఆ జాబ్ పోయిందని చెప్పేసి మళ్ళీ కోర్టులో కేసేసి లాయర్లకు ఫీజులు కట్టి అమ్మాయి లాయర్ ఇట్లా చేస్తున్నారు, ఇలా కాదు, ఇలాంటి వాళ్ళకి నేను అండగా నిలబడాలని చెప్పేసి మళ్ళీ లా సెట్ చదివి లా సెట్లో ర్యాంక్ కొట్టి మళ్ళీ లాయర్ అయిపోయిండు. ఎప్పుడు నా ఇంటర్ అయిపోయి నేను డిప్లొమా ఇన్ ఫార్మసీ చేస్తాను దగ్గర నా 22 సంవత్సరాల వయసులో ఆయన చదివిండు. సో నేను కాలేజ్కి వెళ్తా ఉంటే అతను కాలేజ్కి వెళ్ళేవాడు, చెల్లి స్కూల్కి వెళ్తా ఉంటే దాని కాలేజ్కి వెళ్ళేవాడు. సో ఇవన్నీ చూసినప్పుడు ఒక మనిషి అనుకుంటే ఫస్ట్ నుండి ఎన్నిసార్లు స్టార్ట్ చేసిన నాన్న స్కూలు, ఈ జిరాక్స్ సెంటరు, తర్వాత టీటీ, తర్వాత లాయరు, ఎన్నిసార్లు స్టార్ట్ చేసింది. పడ్డప్పుడల్లా ప్రతిసారి లేచి నిలబడి మమ్మల్ని చూసుకుంటూ, అది కూడా పెళ్ళై పిల్లలు 2 ఉన్నా కూడా అనిపించింది మనం ఎందుకు చేయలేము. మా నాన్న అందుకే ఏ సిచ్యువేషన్లో కూడా అప్పుడు ఆ విధంగా మా నాన్న స్ఫూర్తిగా నాకు ఎప్పటి స్ఫూర్తిదాయకంగానే ఉంటాడు. అండ్ చాలామంది నా లైఫ్లో చాలామందిని చూసిన నా సిచ్యువేషన్స్ నేను జర్నీ చేస్తుంటే చాలామంది కనబడ్డారు. ఒక 70-80 సంవత్సరాలలో సైక్లింగ్ చేసేవాళ్ళు, వాళ్ళ లైఫ్ని లీడ్ చేసేవాళ్ళు. ప్రతి సిచ్యువేషన్ నన్ను స్ఫూర్తిగా ముందుకు నడుపుతూనే ఉంది. సో ఈ 4.5 ఏళ్ళ మీ సైకిల్ జర్నీలో మొత్తం 4-5 యాత్రల వరకు చేశారు. అయితే ఒక్కొక్క యాత్రను ఒక్కొక్కరికి అంకితం ఇచ్చారు. ఏంటి ఆ కథ అసలు? సో నేను చాలామందికి అంకితం ఇచ్చిన మీరు అన్నట్టు. సో ఫస్ట్ రైడ్ వచ్చేసి హైదరాబాద్ నుండి కన్యాకుమారి వరకు మా ఫాదర్ కోసం చేశాను కాబట్టి తనకు డెడికేట్ చేశాను. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి రైడ్ సోను సూద్ గారికి, ఎందుకంటే కరోనా సమయంలో చాలామందికి హెల్ప్ చేయడం జరిగింది తను. సో ఆ యొక్క హెల్ప్ చేస్తున్నాడు అతనికి ఎందుకు ఇచ్చినానంటే, ఈ విధంగా చాలామంది హీరో ఫస్ట్ టైం ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి రావడం జరిగింది. అతను చూసి చాలామంది కూడా మోటివేట్ అయిపోయి మన ఇండియాలో మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది హీరోలు ఆ కరోనా టైంలో చాలామందికి అయితే హెల్ప్ చేయడం జరిగింది. ఆ తర్వాత మహేష్ బాబు గారికి తను వచ్చేసి ఎంతోమంది చిన్నపిల్లలకైతే హార్ట్ ఆపరేషన్ చేయడం జరిగింది. సో ఈ హార్ట్ ఆపరేషన్ చేసిరు కాబట్టి తన కోసం అని చెప్పేసి హైదరాబాద్ నుండి మన నతులా పాస్ చైనా బార్డర్ వరకు నా పెట్టును తీసుకొని వెళ్ళాను కదా. అది అయిపోయిన తర్వాత
అక్కడ చేశాను. తర్వాత శ్రీలంకలో రతన్ టాటా గారికి అయితే డెడికేట్ చేయడం జరిగింది. నోట్ ఇక్కడ ఏంటి అని అంటే ఎప్పుడు కూడా నేను ఫస్ట్ నుండే చెప్పలేదు. ఎందుకనంటే వీడు ఫేమస్ అవ్వడానికి లేకుంటే వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు వాడుకుంటున్నాడు అని చెప్పేసి అనుకుంటారు అని చెప్పేసి, నా యాత్ర అట్లా కాదు అని చెప్పేసి నేను రైడ్ అంతా అయిపోయిన తర్వాత ఆ లాస్ట్ వీడియో ఏదైతున్నదో అప్పుడు మాత్రమే ఇట్లా చేసినా నేను ఇట్లా డెడికేట్ చేస్తున్నా అని చెప్పేసి. సో ఎందుకంటే నాకు ఫేమ్ గ్రాప్ చేసుకోవడం కన్నా నా మెసేజ్ అందరికి వెళ్ళడం ముఖ్యమని. ఈ 4.5 జర్నీలో ఎన్నో సమస్యలు, ఎన్నో సవాళ్ళు, చాలా కొన్ని సమస్యలు, ఇబ్బందులు ఎదురైనప్పుడు ఎప్పుడైనా అనిపించిందా అనవసరంగా నేను ఈ సైక్లింగ్ వైపు వచ్చాను, మానేస్తే బాగుండు, తిరిగి ఇంటికి వెళ్ళిపోతే బాగుండు అని ఎప్పుడైనా అనిపించిందా? దీనికి ఒక పద్యం గుర్తొస్తుంది నాకు. ఆరంభించరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై, ఆరంభించిన పరిచయించురు విఘ్నాయుత్తులై మధ్యములు అని చెప్పేసి ఇంకా కొంచెం పద్యం ఉంటుంది. సో దట్ ఎప్పుడు కూడా నేను ఒక పని స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేసింది అనుకోండి లైక్ ఎప్పుడు మధ్యలో వదిలిపెట్టలేదు. ఆ పద్యం యొక్క భావం అదే. నేను కూడా ఆ విధంగానే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని వచ్చినా కూడా కష్టాలు వస్తున్నాయంటే ఒక మంచి స్వీట్ ఫలితం ఉంది అని చెప్పేసి మాత్రమే నేను అనుకునేవాడిని. సో అట్లా ఎప్పుడు కూడా మధ్యలో ఎన్నో కష్టాలు వచ్చినా ఏమొచ్చినా కూడా నేను ఎప్పుడు గివప్ ఇవ్వలేదు కాబట్టే మనం ఇంకా ముందుకు వెళ్ళినాము. ఇంకా ఫ్యూచర్లో కూడా ఒకవేళ ఇంకా నా వల్ల కాలేదు అన్నా కూడా పుష్ చేస్తాను. సో ఒకవేళ ఇంకేమైనా మేజర్గా ఇంకా తొక్కలేము అంటే తప్ప ఎప్పుడు కూడా ఆపాలని ఆలోచన కానీ, ఎందుకు స్టార్ట్ చేసినా అనే ఆలోచన కానీ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు నువ్వు అందులో కరెక్ట్ డిసిజన్లో లేవు, నీ మైండ్ సెట్ కరెక్ట్ లేదని అర్థం, లేదంటే నువ్వు చేసే పని తప్పని అర్థం. సో కానీ అలాంటి ఆలోచన ఎప్పుడు రాలేదంటే నువ్వు కరెక్ట్ దారిలో వెళ్తున్నావు అని అర్థం. ఓకే, మీరు ఇండియా టు ఆస్ట్రేలియా టూర్లో ఉన్నప్పుడు మీకు ఒక ప్రమాదం జరిగింది. సర్జరీ చేసుకోవాలని చెప్పి వైద్యులు చెప్పారు. ఒకవేళ సర్జరీ చేసుకుంటే టూర్ పూర్తి చేయాలనే ఒక ఆలోచన ఒకవైపు, ఆ నొప్పితోనే టూర్ పూర్తి చేసి వచ్చాక సర్జరీ చేసుకున్నారు. ఏంటి ఆ స్టోరీ? సో మంగోలియాలో రైడ్ చేస్తూ ఉన్నప్పుడు, గుర్రపు స్వారీ చేస్తూ ఉన్నప్పుడు మంగోలియా గుర్రం మీదకి వెళ్ళి కింద పడ్డాను నేను. అది చాలా లైక్ మాట వినకుండా లైక్ అది పరిగెట్టడం స్టార్ట్ చేసింది. నా చేతిలో డ్రోన్ ఉంది, నేను అది కూడా రికార్డ్ అయింది, నేను పడ్డది, అది ఎలా పరిగెడుతుంది ప్రతి ఒక్కటి వీడియో రికార్డింగ్ యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. చేతిలో డ్రోన్ ఉంది, ఎగురుతూ ఉంది, కెమెరా ఉన్నది, తాడు మొత్తం నా చేతిలో లేదు. పరిగెట్టింది 1.5 కిలోమీటర్ తర్వాత ఇంకా లాస్ట్కు ఒక పెద్ద ఫెన్స్ మీదకి వెళ్ళి దుంకుదామని చూస్తుంది. అప్పటికి నాకు భయపడి దుంకేటప్పుడు కాలు ఏదైతే ఉన్నదో గుర్రపు దానిలో ఇరికి డ్రాగ్ చేసుకుంటా నా వెయిట్ అంతా ఈ తొడ మీద పడి కింద పడితే ఇది రప్చర్ అయింది, లైక్ ఇది దెబ్బ తాకింది, లైక్ ఈ తొడకి దెబ్బ తాకిన తర్వాత నొప్పి ఉండేది. కానీ నేను అట్లనే కంటిన్యూ చేసిన 2 నెలలు కంటిన్యూ చేసి అదేవిధంగా ఆస్ట్రేలియాలో కూడా మొత్తం 5 నెలలు కంప్లీట్ చేసిన తర్వాత నొప్పి వస్తుంది డాగ్ అని చెప్పేసి అనుకునేవాడిని. కానీ అక్కడేం చూపెట్టలేదు. ఇండియాకి వచ్చిన తర్వాత వెంటనే రాగానే చూపెట్టుకుంటే మొత్తం ఫస్ట్ లాగా ఫామ్ అయిపోయి మజిల్ డ్యామేజ్ అయింది, అదంతా తీయాలి అని చెప్పేసి ఆపరేషన్ చేసి 2 నెలలు బెడ్ రెస్ట్ చేసుకుంటే, బెడ్ రెస్ట్ తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను కెమెరా ముందుకు వచ్చిన. ఒకటి ఏంటంటే నా నొప్పిని భరిస్తూ నా గమ్యానికి చేరువైనా కాబట్టే ఇవాళ సక్సెస్ అయినా అని చెప్పేసి అని అనుకుంటా. ఇలాంటి నొప్పులు ఎన్నో వస్తూ ఉంటాయి మన లైఫ్లో కూడా. ఆ నొప్పులను వంకగా పెట్టుకొని మనం చేరబోయే గమ్యాన్ని కనుక వాయిదా వేసుకుంటే ఎప్పటికీ వెళ్ళలేవు అని చెప్పేసి ఒకటి నేర్చుకున్నాను. విదేశాల్లో యూత్ ఎలా ఉన్నారండి, మన దగ్గర ఎట్లున్నారు, అక్కడ ఎట్లున్నారు? చాలామంది మన దగ్గర చూస్తున్నాం ఫోన్కి అడిక్ట్ అవ్వడం, లేదా మాదక ద్రవ్యాలకు అలవాటు పడడం, ఇవన్నీ చూస్తున్నాం. ముఖ్యంగా అక్కడ విదేశాల్లో యూత్ ఎలా ఉన్నారు, మన దగ్గర ఎలా ఉన్నారు? విదేశాల యూత్ మన యూత్ తోటి నేను పోల్చుకుంటే ఎక్కడ కూడా ఎవరు కూడా ఇట్లా 4-5 10 మంది ఖాళీగా ఒక చెట్టు కింద కూర్చొని లైక్ కాలేజ్ వదిలిపెట్టినాక కాలేజ్ ముందు కూర్చొని, లేకుంటే స్కూల్లో వదిలిపెట్టినాక స్కూళ్ళ ముందు కూర్చొని, లేకుంటే ఒక పని పాట వదిలేసి అందరు ఒక దగ్గర కూర్చొని, లేదా రాజకీయ నాయకులు వెనుక లైక్ ఒక సినిమా హీరో లైక్ ఒక సినిమా హిట్ అయిందని అంటే ఆ సినిమా దగ్గర లైక్ పెట్టుకొని హోర్డింగ్లు పెట్టుకొని లైక్ పైన బ్యానర్లు కట్టుకొని ఇలా అయితే నాకు ఎక్కడ కనిపించలేదండి. సో అందరూ కూడా లైక్ ఎవరి పని వాళ్ళదే, ఎందుకంటే అక్కడ గంటకు పే ఇవ్వడం జరుగుతుంది డబ్బులు. సో ఎవరి పని వాళ్ళదే. వాళ్ళ స్కూల్ అయిపోగానే వాళ్ళు తల్లిదండ్రుల మీద ఆధారపడరు. ఇక్కడలాగా ఒక 30-40 సంవత్సరాలు వచ్చేదాకా ఆస్తుల గురించి ఆశించరు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఇండిపెండెంట్గా ఉండడానికి ఎక్కువ చూపెడతారు. మాదక ద్రవ్యాలంటే అక్కడ కూడా ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి చెడిపోయేటోడు ఎక్కడున్నా చెడిపోతాడు. చెడిపేసే లాంటి ఫ్రెండ్స్ ఉంటే ఎక్కడున్నా చెడిపోతారు. బట్ ఇక్కడతో పోల్చుకుంటే అక్కడ కొంచెం బాధ్యతాయుతంగా ఉన్నారు జనాలు. వాళ్ళ యొక్క దేశంలో వాళ్ళ యొక్క పార్ట్ని కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. వాళ్ళ దేశం యొక్క డెవలప్మెంట్ కోసం చూస్తున్నారు అండ్ రూల్స్ పాటిస్తున్నారు అండ్ ఎలాంటి ఒక మంచి సివిక్ సెన్స్ తోటి ఉన్నారు. అండ్ లైక్ చూసుకుంటే కంప్లీట్గా ఆపోజిట్లో ఉన్నది. అండ్ మనం కూడా మనకన్నా లైక్ మంచిగా డెవలప్ అయిన కంట్రీస్ని
చూసి నేర్చుకోవాలి. మీ మొట్టమొదటి సైకిల్ 48,000, రెండో సైకిల్ 1,50,000, ఇప్పుడు మీరు వాడుతున్న మూడో సైకిల్ 2.5 లక్షలు. అంటే 2.5 లక్షలు పెడితే మంచి బైక్ వస్తుంది, లేదా సెకండ్ హ్యాండ్లో ఒక కార్ వస్తుంది. 2.5 లక్షలు సైకిల్కి పెట్టి సైకిల్ మీద తిరగడం ఏంటంటే చాలా మంది అనుకుంటారు. ఏం చెప్తారు అలాంటి వారికి? సైకిల్ ఫస్ట్ థింగ్ ఏంటంటే బైక్ కానీ కార్ కానీ తొక్కితే పోదు, నెడితే పోదు. కంపల్సరీ దానిలో ఫ్యూయల్ వేయాలి. మనది మెయిన్ మోటోనే సొల్యూషన్ టు పొల్యూషన్. సో కాబట్టి అందుకే బైసైకిలే వాడిన. ఎందుకు 2.5 లక్షలు అని అంటే, నేను వాడిన ఇప్పుడు ఈ సైకిల్ ఉంది కదా, ఈ సైకిల్ ఇక్కడ చూసుకుంటే ఇటు సైడ్ ఫ్రేమ్ ఇరిగిపోయింది అన్నట్టు. ఓకే, ఇక్కడ ఫ్రేమ్ ఇరిగిపోయింది, బరువు మోయలేక ఇక్కడ ఫ్రేమ్ ఇరిగిపోయింది. 1,10,000. అంతకుముందు ఈ 2.5 లక్షలు ఏంటంటే యూఎస్ నుంచి తెప్పించింది, చాలా స్ట్రాంగ్ స్టీల్ అన్నట్టు. సో ఇది ఎంత లగేజ్ అయినా మోయగలుగుతుంది. ఇప్పుడు నన్ను ఒక 70 కిలోలని, దాన్ని ఒక 50 కిలోలు, అంతా దగ్గర 130 కిలోలని గుంజుకుపోతుంది. 120 కిలోలు అది గుంజుకొని పోతుంది. సో అందుకని చెప్పేసి ఆ సైకిల్కి అండ్ పెట్టుకోవడానికి బ్యాగులు పెట్టుకోవడానికి అన్నిటికి కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి ఆ సైకిల్ వాడుతున్నా. సైకిలే ఎందుకనంటే సొల్యూషన్ టు పొల్యూషన్ బైసైకిల్. నేను చేసేది పొల్యూషన్ రహితంగా ఉన్నది కాబట్టి అది అందరికీ తెలియాలి కాబట్టి. అండ్ ఇప్పుడు నేను మార్పు చెందాలంటే వాళ్ళు ఆ విధంగానే మారుతారు కదా, సైకిల్ వాడతారు ఆఫీస్లకు వీటికి బండ్లు వాడకుండా, కార్లు వాడకుండా. సో వాళ్ళు హెల్తీగా ఉంటారు, పొల్యూషన్ కూడా తగ్గించిన వాళ్ళు అవుతారు. సో ఇప్పటివరకు మీరు 14కు పైగా దేశాలు తిరిగారు. వాటిలో ఏ దేశం మీకు బాగా నచ్చింది, ఎందుకు? బాగా నచ్చిందంటే అందరికీ తెలుసు, నన్ను చూసే వాళ్ళందరికీ మంగోలియా చాలా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే ఇండియా ఒక 70-80 సంవత్సరాల క్రితం బండ్లు, కార్లు లేకుండా, పొల్యూషన్ లేకుండా ఏ విధంగానైతే ఉండేదో, మంచి ప్రేమలు ఆప్యాయతలతోటి అట్లా ఉండేది. బ్యూటిఫుల్ విషయానికి వస్తే సౌత్ కొరియా అంటే చాలా బాగా నచ్చింది. అక్కడ ఉన్న చెర్రీ బ్లాసమ్స్ కానీ, సకురా అప్పుడు మంచి పువ్వులు అవన్నీ ఆటం కానీ అదంతా బాగా నచ్చేసింది. అండ్ ఇంకా చూసుకుంటే తైవానే కానీ, చైనా జపాన్ వాళ్ళ యొక్క ఏమంటారు, చైనా జపాన్ ఏంటంటే వాళ్ళు ఎంత డిసిప్లిన్గా ఉన్నారు, పద్ధతి, వాళ్ళ యొక్క రూల్స్, అది చాలా బాగా నచ్చింది. సో ఇంకా ఎన్ని సంవత్సరాల వరకు మీరు ఈ సైక్లింగ్ చేద్దామని అనుకుంటున్నారు? ఇంకా మీ భవిష్యత్ లక్ష్యం ఏంటి? ఇంకా దగ్గర నా యొక్క రైడ్ యొక్క మెయిన్ ఏంటంటే 6 కాంటినెంట్స్ ఉన్నాయి కదా, 7 కాంటినెంట్స్ ఉన్నాయి కదా, అందులో 6 కాంటినెంట్స్ సైకిల్ పైన దొక్కాలనేది నా లక్ష్యం. సో ఇప్పటికైతే ఏషియా అయిపోయింది, ఆస్ట్రేలియా అయిపోయింది సగం వరకు. ఫ్యూచర్లో ఇప్పుడు నెక్స్ట్ పోయేది వచ్చేసి యూరోప్ కంట్రీస్. యూరోప్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, తర్వాత లాస్ట్కి ఆఫ్రికా చేస్తాను. ఈ యొక్క 7-8 సంవత్సరాల టైం పట్టవచ్చు. నేను ఏమైనా ఎస్టిమేషన్ వేసుకోవాలి. 7-8 సంవత్సరాలు ఇది కంప్లీట్ చేసుకొని నేను సైకిల్ పైన ప్రపంచం మొత్తం తిరిగిన అనే ఒక చిన్న ఆనందం అయితే నాకు ఉంటుంది. అండ్ ఇంకొక విషయం, మీకు తెలుసు చాలా చరిత్రలో మీకంటూ కొన్ని పుస్తకాలు లైక్ పేజీలు ఉండాలి అని చెప్పేసి ఉంటుంది. కానీ నాకు చరిత్రలో నాకంటూ ఒక బుక్కే రాయడం జరిగింది రీసెంట్గా, ద ఇండియన్ సైక్లిస్ట్ అని చెప్పేసి. అది కూడా మనకు పెన్ ఏ స్టోరీ అని చెప్పేసి ఒక వెబ్సైట్లో కొనుక్కోవచ్చు, అండ్ penAstory.com. సో అది నాకు చాలా గొప్ప విషయం అనిపించేసింది, ఎందుకంటే ఒక బుక్ రావడం అనేది చిన్న విషయం కాదు కదా. ఓకే అండి, థ్యాంక్ యూ. చూసాంగా ఎన్నో కష్టాలు, మరెన్నో ఒడిదుడుకులు. ఇవన్నీ రంజిత్ సంకల్పం ముందు చాలా చిన్నవిగా కనిపిస్తున్నాయి. ఆయన కథ మొత్తం విన్న తర్వాత ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమని చెప్తున్నారు. డబ్బులతో ప్రాణాలని కొనలేమని చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు సైక్లింగ్ ఒక్కటే కాకుండా ప్రతి ఒక్కరు ఆరోగ్యం కోసం, శారీరక శ్రమ కోసం కొంత సమయాన్ని కేటాయించాలని ఆయన చెప్తున్నారు.